ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవాన్ని అని రాయప్రోలు సుబ్బారావు గారు రాసినటువంటి సేయింగ్ మనం వేరే దేశం వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే మనం ఉన్నటువంటి భూమి, మనం పీల్చే గాలి ఇవన్నీ కూడా విలువ ఎప్పుడు తెలుస్తుందంటే వేరే దేశం వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్నప్పుడు ఓహో! మన మన దేశంలో ఇన్ని రకాలైనటువంటి సౌకర్యాలున్నాయి. ఇన్ని రకాలైనటువంటి వసతులున్నాయి. పంచభూతాల సాక్షిగా ఇంత అద్భుతంగా బతుకుతున్నాం అనేటువంటి భావన ఖచ్చితంగా కలుగుతుందండి. అందుకనే ఫారిన్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా మన దేశస్తులు వెళ్ళినప్పుడు చాలా గౌరవంగా చూస్తారు. చాలా మర్యాదగా చూస్తారు. ఎంతో గౌరవాన్ని ఇస్తారండి. ఎందుకంటే ఆళ్ళ కన్న భూమి మీద ఉన్నటువంటి ప్రేమని ఆ రకంగా చాటుకుంటారనమాట. నేను చాలా దేశాలు తిరిగినప్పటికీ కూడా నాకు చాలా సందర్భాల్లో ఇలా అనిపిస్తా ఉంటది. రీసెంట్‌గా చైనా ఎళ్ళిన తర్వాత నాకింకా మమకారం పెరిగింది. మళ్ళీ నా ఇంటికొచ్చేసి, మన గాలి పీల్చి, మన ఇంట్లో ఉన్నటువంటి దైనందిన కార్యక్రమాలు చేసినప్పుడు ఉన్నటువంటి హ్యాపీ చాలా చాలా గొప్పగా ఉంటదండి. ఆ అనుభూతే వేరేగా ఉంటదండి. ఇక చూడండి అంటే ఎవరిల్లు వాళ్ళకి స్వర్గసీమ అంటాం. గృహమే కదా స్వర్గసీమ అనేది మనం అందుకనే అంటాంమాట. చిన్న ఇల్లో, పెద్దిల్లో ఏదో ఒక పూరి గుడిసో ఏదైనా పర్లేదు. మన ఇంట్లోకొచ్చి, మన అన్నం తిని, మన మంచం మీద పడుకునేటువంటి అనుభూతి ఉంది చూడండి. అసల 5 స్టార్ హోటల్‌కెళ్ళినా కూడా, ఎంత గొప్ప దేశాలు తిరిగినా కూడా రాదండి. అఫ్‌కోర్స్ ఎవరి దేశం వాళ్ళకి గొప్పది, ఎవరి ప్రాంతం వాళ్ళకి గొప్పది అయ్యుండొచ్చు. మళ్ళీ నేను తిరిగి మా ఇంటికొచ్చేసిన తర్వాత నా రొటీన్ కార్యక్రమం మొదలైందండి. నాకు ఉదయం పొద్దున్నే ఇవి నిద్ర లేపుతాయండి. నాకు అలారం అక్కర్లేదు, బయోలాజికల్ అలారం ఏం అక్కర్లేదు. ఈ పక్షుల యొక్క కిలకిల రావాలు నన్ను లేపుస్తాయండి. మొట్టమొదటిగా నేను లెగిసిన తర్వాత చేసినటువంటి మొట్టమొదటి పని ఏంట్రా అంటే, చిలకలకి ఆహారం వేయటండి. ఎందుకంటే చాలా పంక్చువాలిటీగా ఉంటాయండి. టైమ్ టు టైమ్ ఇవొచ్చేస్తాయి. మనం వేసినా, వెయ్యపోయినా ఆహారం అవి మళ్ళీ వెళ్ళిపోతాయండి. కాబట్టి మనం వెంటనే నిద్ర లేచి వాటికి ఆహారం చల్లితే దాంతో మనకి డే మొదలవుతుంది. చాలా పాజిటివ్ వైబ్స్‌తో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆవులు, చిలకలు ఇవన్నీ కూడా మా వదినమ్మ ఓన్ చేసుకుంటాం. మా లైఫ్‌లో కూడా దాన్ని పార్ట్‌గా చేసుకోవటం అయిపోయిందండి. నాకైతే ఈ బాధ్యత అయితే అప్పచెప్పింది. కాకపోయినా కూడా నేను ఖచ్చితంగా ఉదయమే వీటికి చిలకల ఆహారం వేసి, వాటికి మళ్ళీ హ్మ్, ఉదయానికి ఆహారం ఉందా లేదా ఆ బియ్యం అయ్యి రెడీ చేసుకుంటాం. బౌల్స్‌లో నీళ్లు వేయటం ఇయన్నీ కూడా చాలా చాలా గొప్పగా అనిపిస్తా ఉంటదండి. అంటే ఇన్ని చిలకలు రావడం అంటే నేను తీసుకొచ్చి పెట్టలేను. ఎవరు తీసుకురాలేరు. ఒక ఆవు రావాలన్నా లేతే ఒక వేరే పక్షులు రావాలన్నా కూడా ఇవన్నీ కూడా సహజసిద్ధంగా జరగాలి. మనం యద్భావం తద్భవతి అంటారు కదండీ! మనం ఏది ఆలోచించితే అదే వస్తది. మనం పాజిటివ్‌గా అనుకుంటే పాజిటివ్‌గా వస్తాయి. ఇవన్నీ ఏంటంటే మన చుట్టూరు పాజిటివ్ వైబ్స్‌ని క్రియేట్ చేస్తాయన్నమాటండి. చూడండి ఈ చిలకలు చాలా తెలివైనయండి. వేసిన వెంటనే ఏమి వచ్చేవండి. వేసిన తర్వాత పరిసరాలను అబ్జర్వ్ చేసుకుంటాయి. అక్కడ మనకెలాంటి హాని లేదని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే నేను రోజు వేసినప్పటికీ కూడా వెంటనే వచ్చేవండి. మొట్టమొదట మా ఎదురుగుంటా ఉన్నటువంటి కొబ్బరి చెట్ల మీద అసెంబుల్ అవుతాయి. ఒకటి చిలకొస్తది ఫస్టు. తర్వాత ఒక్కోటి, ఒక్కోటి, ఒక్కోటి వచ్చి నెమ్మదిగా తింటాయండి. అలా అని చెప్పి మనం వాటిని ఏమి డిస్టర్బ్ చేయకూడదండి. నేను గ్లైడర్ మీద కూర్చొని అబ్జర్వ్ చేస్తా ఉంటాను. ఏం చేస్తామంటే కదలకూడదు మళ్ళీ. కదిలినా కూడా ఎళ్ళిపోతాయి. అలాగే పిల్లొచ్చినా లేదంటే పైన ఏదైనా గెద్ద ఎగిరినా కూడా టక్కని ఒకేసారి ఎగిరిపోతామండి. ఈ యూనిటీకి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముందండి. వీటిలిని చూసి మనం చాలా నేర్చుకోవాలండి. చాలా డిసిప్లిన్‌గా ఉంటాయి. చాలా యూనిటీగా ఉంటాయి. చాలా తెలివిగా చూస్తా ఉంటాయి. ఓరగా మనల్ని పరిశీలిస్తా ఉంటాయి. ఇన్ని గొప్ప విషయాలండి. చిన్న చిలక ప్రాణానికి ఎన్ని తెలివితేటలు పెట్టాడండి భగవంతుడు. నిజంగా చాలా చాలా గొప్ప విషయం. మళ్ళీ రొటీన్‌లో భాగంగా మళ్ళీ మన ఇంటికొచ్చి పడిపోతేనే గానీ మనకి కుదురుండదండి. సో, నేను చాలా హ్యాపీగా మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం వల్ల, మీ అందరి సపోర్ట్ వల్ల నేను టూర్‌ని బాగా కంప్లీట్ చేసుకొనొచ్చి, మళ్ళీ రొటీన్ లైఫ్‌లో స్టేబుల్ అవుతున్నానండి. మా ఇంటికొచ్చిన తర్వాత నాకు చాలా చాలా హాయిగా అనిపించింది. వెరీ థాంక్స్ అండి. నాకు టూర్‌కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. పెరట్లో ఆకు, పెరట్లో కాయగూరలు కోసుకొని తినటంలో ఉన్నటువంటి మజా మామూలుగా ఉండదండి. అంటే మన పెరట్లో కాసిన కాయ అంటే మన కళ్ళెదురుగుండా పెరిగి దాన్ని తాజాగా కోసుకొని తినటం అనేది చాలా చాలా గొప్పగా ఉంటదండి. చూడండి పక్కనే మామిడికాయ గాలికి పడిందండి. పండిపోయిన కాయ.
ఎంత స్వీట్ వాసన వస్తుందంటే చాలా చాలా స్వీట్ వాసన వస్తుందండి. అలాగే మా పెరట్లో అరటి మొక్కలు వేసామండి, చాలా బాగా వచ్చినాయి. అంటే అప్పుడప్పుడు నేను వెజిటేరియన్ అయినప్పుడు ఈ ఆకులో భోజనం చేయటం నాకు చాలా చాలా ఇష్టం అండి. తరచూ మేము కోసుకొని తింటూ ఉంటాం. మంచి పప్పు, ఆవకాయ, నెయ్యి వేసుకుని తింటే ఇంకా అంతకంటే ఏం కావాలండి అసలు. చైనాలో ఫుడ్కి చాలా చాలా ఇబ్బంది పడ్డానండి. అక్కడ నాకు తరచూ గుర్తుకొచ్చినటువంటి విషయం ఏంటంటే, ఇంటికి వెళ్ళిన వెంటనే మా వదినమ్మ చేసినటువంటి పప్పు, ఆవకాయ, నెయ్యి వేసుకుని తినాలని చెప్పేసి చాలా చాలా గుర్తొచ్చిందండి. ఇదిగోనండి వేడివేడి అన్నం, పప్పు, బీరకాయ కూర, ఆవకాయ, నెయ్యి, అప్పడాలు, మామిడికాయ, కొండ పెరుగు, ఇంకేం కావాలండి అసలు. అద్భుతమైన రుచి. ఇంకా ఇంకా మనం ఎన్ని దేశాలు తిరిగినా, ఏం చేసినా, ఎన్ని హోటల్కి వెళ్ళినా, ఎంత పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళినా కూడా ఆంధ్ర వాళ్ళకి మాత్రం అయితే ఈ వేడివేడి అన్నం, పప్పు, ఆవకాయ, నెయ్యి మించినటువంటి కూరలు ఉండవండి. సూపర్. ఇవాళ చాలా రోజుల తర్వాత మా వదినమ్మ వండినటువంటి ఈ పప్పు, ఆవకాయ, నెయ్యితో భోజనం ఆరగించినందుకు నాకు ఇష్టమైనటువంటి మా పెరట్లో కాసినటువంటి అరిటాకులు తిని ఆరగించి ఆస్వాదిద్దామండి. ఇంకా జహచాపల్యం నాకే ఉంటుందండి, ఎందుకంటే నేనున్నప్పుడే ఇన్ని రకాలు జరుగుతూ ఉంటాయి. చూడండి, ఇవన్నీ జనరల్గా నేను లేనప్పుడు 1-6 కూర వండుకుంటారు వాళ్ళు. నేను ఉంటే మాత్రం కంపల్సరీగా 2-3 రకాలు వండుతారు. అలాగే మా నైబర్స్ అయిన బేబీ వాళ్ళు కూడా ఏ కూరలు పంపుతూ ఉంటారు. తినేవాడికే కదండి, దంతసీర అంటుంది మా వదిన. తినేవాడికే దొరుకుతాయండి, తిరిగినవాడికే తేనె దొరుకుతుంది మరి కదా. చూడండి మరి, ఈ పప్పు, ఈ నెయ్యి కొంచెం కలుపుకొని నోరు ఊరిపోతుందండి అసలు. నేను ఆకులో పెట్టేదాకా కూడా ఆగలేకపోతున్నాను. చాలామంది మన వాళ్ళు కామెంట్ చేశారండి, మన ఫ్యామిలీ మెంబర్స్. తొందరగా వెళ్ళిపోయి బాబాయ్ నువ్వు అర్జెంటుగా మీ వదిన వండినటువంటి పప్పు, నెయ్యి, ఆవకాయ వేసుకుని తినేసే అర్జెంటుగా అన్నారు. తినేస్తున్నాను. నా కోరిక నెరవేరుతుంది. మీరందరి ఆశీర్వాదం, సపోర్ట్ వల్ల టూర్ సూపర్గా జరిగింది. నోరు ఊరిపోతుందండి, తినేస్తాను. బా సూపర్ అండి అసలు. అందులో నోరు చచ్చిపోయి ఉందేమో ఆ చైనా కూరలు తిని తిని, కూరలు కాదు అయ్యి, ఆ పచ్చి ఆహారం తిని తిని భలే రుచిగా ఉందండి. పప్పు టమాటా కూడా అదిరిపోయింది. నెయ్యి వేసేటప్పటికి ఇంకా టేస్ట్ వచ్చేస్తుంది. జనరల్గా మన వాళ్ళు కామన్గా పంచపక్ష పరమాన్నాలు అంటారు కదండి. ఇంత మించినటువంటి పంచపక్ష పరమాన్నాలు ఏముంటాయండి. మన తెలుగు వాళ్ళకి ఈ కేర్ ఆఫ్ అడ్రస్ అనేటువంటి పప్పు, ఆవకాయ, నెయ్యి మించినటువంటి పంచపక్ష పరమాన్నాలు ఏమైనా ఉంటాయా? ఇవి తిని ఆరోగ్యంగా కలకాలం బతికేయచ్చండి. ఎన్ని దేశాలు తిరిగినా కూడా ఈ రుచి అయితే ఎక్కడ రాదండి. మన చేతి వంట తిని ఎన్ని రోజులు అయిపోయిందండి అసలు. బాగుందా? చాలా చాలా సూపర్గా ఉంది. పప్పు బాగుంది, బీరకాయ కూర బాగుంది. ఇంకా నెయ్యి, ఆవకాయ గురించి ఇంకా చాలాసార్లు చెప్పాము. ఇంకా సూపర్, ఇంకా దీనికి మించింది లేదు. మంచినీళ్ళు ఇదిగో చూడండి. నిజంగా నీళ్ళకి కూడా మొహమాటపోయానండి. ఎందుకంటే మా ఇంట్లో నీళ్ళు తీర్థంలాగా ఉంటాయన్నమాట అండి. అంటే నీళ్ళు కూడా గొప్పగా చెప్తున్నారని అనుకుంటారు మీరు. మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా చూస్తే తెలుస్తుంది. గుళ్ళో తీర్థం ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఎందుకంటే మా వదిన తీర్థం పొడిగి కలుపుతుంది అన్నమాట. రెగ్యులర్గా తాగుతున్న మూలని మాకు అలవాటు అయిపోయింది. బయట నీళ్ళు తాగుతూ ఉంటే ఏదో పొల్యూడ్ అయిపోయినటువంటి నీళ్ళు, కిన్లే బాటిల్ తాగినా నాకు అక్కడ అలాగే అనిపిస్తుందండి. అందులో ఈ రాగి దీంట్లో ఈ తీర్థం గారికి నీళ్ళు తాగితే ఆ అనుభూతే వేరు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, సూపర్ అండి. కొండ పెరుగులో తోడెట్టినటువంటి పెరుగు ఈ రుచే వేరండి. అంటే మిగతా పాత్రలో పెట్టినా అంత రుచి అనిపించదు నాకు. అందులోకి ట్రెడిషనల్ భోజనానికి మా ఇంట్లో రోజు కొండ పెరుగుతోనే తింటామండి మేము. 90% ఒక్కొక్కటి అరా ఎప్పుడైనా కుదరనప్పుడు, ఊళ్ళో లేనప్పుడు తప్ప మిగతా అంతా కూడా మేము కొండ పెరుగుతో తింటామండి. ఇందులో తోడెట్టింది చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. Why is it
నేను తీస్తాను ఉంచు. పర్లే పర్లే. అన్నదాత సుఖీ భవ. అమ్మాయ ఆత్మారాముడు శాంతించాడండి. అంటే రోజు శాంతించాడు, కానీ ఈరోజు శాంతించినటువంటిది వేరండి. ఎవరైనా ఇదే కదండి. ఈ 4 మెతుకుల కోసం మనం ఎంత కష్టపడినా, ఎన్ని ఇబ్బందులు పడినా కూడా దేనికోసమైనా, దీనికోసం ఆడిని మోసం చేసి, ఆడిని దాగా చేసి, ఆడికి అబద్ధాలు చెప్పి, ఆడిని చెప్పి ఈడిని పొడిచి ఎందుకండి. ఎవరైనా ఇదే. ఆటోడు తిన్నా, అంబానీ తిన్నా ఈ 4 మెతుకుల కోసమే. దీనికోసం ఇన్ని మోసాలు, ఇన్ని దగాలు అవసరం లేదండి. చాలా చాలా హాయిగా ఉందండి. భోజనం అయిపోయింది చక్కగా. ఇప్పుడు శతావళి అండి. అంటే శతావళి అంటే భోజనం చేసిన తర్వాత 100 అడుగులు వేయాలనేది శాస్త్రం చెప్తుంది. ఆ 100 అడుగులు వేసేసిన తర్వాత దాని ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ స్టార్ట్ అవుతుందన్నమాట అండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తాత్కాలికంగా ఉపశమనం అయ్యి ఆర్గాన్ వేటు పాత్ర అట్లా చేస్తుందండి. శతావళి ఏంటంటే అండి, మన ఇంటికాడ ఉన్నప్పుడే కుదురుతుందండి ఈ అరిటాకు భోజనం. శతావళి అంటే మీకు 100 అడుగులు అనేది. నేను ఇక్కడెక్కడే మా పెరట్లో తిరిగి ఒకసారి మొక్కల యొక్క స్థితిగతులు చూస్తూ ఉంటాను. వాటికి ఏమైనా చేయాల్సి ఉంటే చేస్తూ ఉంటాండి. ఇవన్నీ ఏంటంటే ఇది పార్ట్ ఆఫ్ ది లైఫ్ అండి. ఇవన్నీ మనకి ఇంటికాడే జరుగుతాయి. వేరే చోటకి వెళ్ళినప్పుడు ఇవన్నీ మనం ఆశించకూడదు, కుదరదు. ఇక శతావళి అయిపోయిందండి. 100 అడుగులే కదా, జస్ట్ 4 సార్లు తిరిగితే 100 అడుగులు అయిపోతుంది. సరదాగా కంచేపు భుక్తాయాసం అంటాం కదండి, భుక్తాయాసం అన్నమాట. సరదాగా అలా రిలాక్స్ అయిపోయాం అనుకోండి. అంటే మధ్యాహ్నం చాలామంది భోజనం చేసిన తర్వాత స్మాల్ న్యాప్ వేస్తారు. నాకు అలవాటు లేదు, మధ్యాహ్నం పడుకునేటువంటి అలవాటు లేదు. డే టైంలో ఎప్పుడు పడుకోనండి నేను. సో సరదాగా ఎంత కష్టపడిపోయినా, ఎంత అలసిపోయినా కూడా డే టైంలో పడుకోను. నా పనులు ఏవైతే ఉన్నాయో ఆ షెడ్యూల్కి ఉపక్రమించేస్తూ ఉంటానండి. మా ఇల్లు, మా పరిసరాలు అంటే ఎవరికైనా ఇల్లే కదా స్వర్గసీమ అంటారు కదండి. ఎవరిల్లు వాళ్ళకి. మీరు ఎన్ని తిరిగి వచ్చినా కూడా అమ్మయ్య మన ఇంటికి వచ్చేసారా బాబు, హాయిగా ఉంది అంటే అది ఒక రకమైనటువంటి సైకలాజికల్గా రిలాక్స్ అయిపోతాం అన్నమాట అండి. ఎవరిల్లు వాళ్ళదే. చిన్న ఇల్లు అయినా, పెద్ద ఇల్లు అయినా, ఏదైనా ఇల్లు అంటే ఇల్లే. సొంత ఇంటికి వచ్చేసేటప్పటికి రిలాక్స్ అయిపోతాం. మనకి మైండ్ కూడా స్టేబుల్ అయిపోతూ ఉంటుంది. చాలామంది అనారోగ్య పాలైన వాళ్ళు హాస్పిటల్ కంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఆరోగ్యం వచ్చేస్తుంది, అన్నీ కుదిరిపోతాయి. నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోంటారా, నేను ఆరోగ్యంగా అయిపోతానని చెప్పేసి చాలామంది పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి. అదే ఇదేని అనుకుంటా. ఇల్లే కదా స్వర్గసీమ అన్నది అందుకయ్యి ఉంటుంది. ఇదండి. సరే స్వామి, ఓ దిండో సార్ ఇలా పట్టరారా కొంచెం. అమ్మ పడుకోగానండి జస్ట్ ఇలాగా ఉయ్యాలవుతూ కొంచెంసేపు రిలాక్స్ అయితే భలే ఉంటుందండి. అసలు చెట్టు కింద అయినా, మనం తోటలో అయినా కూడా చెట్టు కింద మడత మంచం వేసి పడుకున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు నిద్రకి, భోజనానికి ప్రయారిటీస్ ఏమన్నాయండి. నేను ఎక్కడైనా రిలాక్స్ అయిపోతాను, ఎక్కడైనా నిద్రపోతాను, ఎక్కడైనా భోజనం చేసేస్తాను. ఆహారానికి కూడా నాకు పరిమితులు ఏమి లేవండి. కొంచెం రుచిగా ఉంటే తినేస్తాను నేను. ఇదండి. ఫోన్ వచ్చింది, మాట్లాడుతూ ఉంటాం. హలో సారాంగ్, ఎలా ఉన్నావు? అమ్మ పొట్టనే దగ్గర నిజంగా చెప్పలేదు పోయాను ఇంక టైం లేక. ఆర్గానిక్గా అనేది హైలీ ఇంపాసిబుల్. దట్టు ఏంటంటే వీళ్ళు సర్టిఫైడ్ అక్కర్లేదు, వీళ్ళే పండిస్తారు కాబట్టి ఎలాంటి ఎరువు పురుగు మందులు వాడరు. ఏంటి షన్ను, బీచ్కి వెళ్దామా? స్నానం చేస్తావా? వెరీ గుడ్ షన్ను. షన్నుగాడిదే సందడి ఈసారి అంతా కదరా. వెరీ గుడ్ బాయ్ కదా నువ్వు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు గోదావరి వైబ్ ఛానల్లో మా ఫ్యామిలీలో ఉన్నటువంటి 4 యూట్యూబర్స్ ఒకే వేదికపై లైవ్లో ఉంటామండి. తప్పనిసరిగా మిస్ కాకుండా
ఫాలో అవ్వండి. ఇదండి ఇవాళ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ అండి. ఉంటానండి.